అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి. వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం. వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్కు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి 1 నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ను కూడా ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు గంటలు లెక్క పెట్టకుండా రోజుకు 24 గంటలు వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతున్నారు. దాంతో వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల మీద కుటుంబానికి సమయం ఇయ్యలేకపోతున్నారు. కుటుంబానికి సమయం ఇయ్యలేని పోలీసు అధికారుల పిల్లలు, అది డీజీపీ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, అన్ని హైరార్కీలో వాళ్ళ పిల్లలకు సరైన విద్య, సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు కొంత అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఈరోజు ఆలోచన చేసిన, నేను డిఫెన్స్ కమిటీలో కూడా మెంబర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ లెవెల్లో, లేకపోతే సైనిక్ స్కూల్ లెవెల్లో, లేకపోతే ఈరోజు కేంద్రీయ విద్యాలయ లెవెల్లో పోలీసులకు కూడా స్కూల్ ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి గ్రే హ్యాండ్స్ దగ్గర 50 ఎకరాల